వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా ఒక్కటే అన్న చందంగా ప్రభుత్వ భూముల పంపిణీ జరిగింది. తాడిపత్రి మున్సిపాలిటీలో ఇష్టారాజ్యంగా చేపట్టిన అమ్మకాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 25 లక్షలు ఖరీదు చేసే ఎకరా భూమిని 3.5 లక్షలకే కట్టబెట్టేశారు. అధికారానికి అంగబలం కలిస్తే ఏమైనా సాధ్యమనడానికి ఇదో ఉదాహరణ. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ సమీపంలోని సజ్జలిదిన్న గ్రామంలో అప్పట్లో ఏపీఎస్పీ బెటాలియన్ కోసం భూసేకరణ జరిగింది. ఎకరా 10,000 చొప్పున పరిహారం ఇప్పించి ఈ ప్రాంతంలోని ఓ కీలక నేత సోదరుడితో కలిసి భూసేకరణలో కీలక పాత్ర పోషించాడు. ఏపీఎస్పీకి 200 ఎకరాలు పోగా మిగిలిన దానిలో 38 ఎకరాలను మున్సిపాలిటీకి దానమిస్తున్నట్లు రాయించారు. ఖమ్మం బూచెమ్మ అనే మహిళ సర్వే నంబర్ 737B 738Bలోని 7.956 ఎకరాల భూమి మున్సిపాలిటీకి రాసిచ్చారు. దీనికోసం ప్రతిఫలమేమీ తీసుకోలేదని దస్తావేజుల్లో పేర్కొన్నారు. అదే గ్రామానికి చెందిన నాగప్ప, శివపుల్లయ్య, సేవయ్య, రోసెన్న, నడిపెన్న, ఉజ్జప్ప సర్వే నంబర్ 772A 1293, 1294, 1297B 1297Dలోని 30.93 ఎకరాలను పురపాలక సంఘానికి రాసిచ్చారు. నిబంధనల ప్రకారం కమిషనర్ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ చైర్మన్ తన పేరిటే భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్టర్ చేసిన సమయంలో పత్రాలపై కార్యనిర్వాహక అధికారి పేరు, సంతకాలు లేకుండా చూసుకున్నారు. ఈ 38 ఎకరాల భూమి చుట్టూ పెన్నా నదితో పాటు గ్రెనైట్ పరిశ్రమలు ఉండటమే ఆ నేత కన్నుపడటానికి కారణం. జేసీ దివాకర్ రెడ్డి గారు మరియు ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మున్సిపాలిటీలోనూ మా తాడిపత్రి నియోజకవర్గంలోనూ కొన్ని వందల కోట్ల విలువ చేసే భూములను బినామీల పేరుతో పెట్టుకొని అక్రమంగా సంపాదించారు. పనికి పోయి బతుకునేటోళ్ళ పేరుతో బలవంతంగా తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కంటూ వాళ్ళకు మాయమాటలు చెప్పి అప్పనంగా మున్సిపాలిటీ పేరుతో రాయించుకొని తిరిగి అవే భూములను హవాలా టైపులో తన అనుచరులైనటువంటి 2 వ్యక్తుల పేరుత కొన్ని కోట్ల విలువ చేసే భూమిని తిరిగి వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. తగిన ఎంక్వైరీ చేసి ప్రజలకు న్యాయం జరిగేటట్టు ప్రజల ఆస్తిని కాపాడవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సుమారు 12.5 కోట్ల రూపాయల విలువైన 25 ఎకరాల భూమిని అప్పనంగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేయించుకున్నారు. వారికి ఇష్టమొచ్చినప్పుడు ఇష్టమైన వారికి అమ్మేలా విక్రయ అటార్నీ తయారు చేయించారు. దానంగా ఇచ్చిన భూములను చదును చేసే బాధ్యతను కీలక నేత అనుచరులు తీసుకున్నారు. పురపాలక సంఘానికి పొక్లేనేర్ ఉన్న తాసాభాజీ భాష చంద్రశేఖర్కు ఈ పనులు అప్పగించారు. వీరిద్దరూ పొక్లేనేర్లతో భూమిని చదును చేసినట్లు చూపించి 3.5 లక్షల రూపాయల బిల్లు చేసుకున్నారు. నగదుకు బదులుగా దానంగా వచ్చిన భూముల్లో 25 ఎకరాలపై జీపీఏ రాసిచ్చేందుకు మున్సిపల్ చైర్మన్ పావులు కదిపారు. 28 సెప్టెంబర్ 2010 హడావుడిగా రిజిస్ట్రేషన్ కానిచ్చేశారు. విచిత్రమేమిటంటే భూమిని చదును చేసిన వ్యక్తులకు పొక్లైనర్లు లేవు. వారిద్దరూ రోజువారీ కూలీ చేసుకునే నిరుపేదలు. వీరిని అడ్డుగా పెట్టుకుని భూమిని దక్కించుకునేందుకు కీలక నేత చక్రం తిప్పాడు. అధికారానికి కాస్త తెలివి జోడించి ప్రభుత్వ భూముల్ని స్వాహా చేశాడు.